సంక్షిప్త భగవద్గీత ర్యాపిడ్ ఫైర్ 14 అధ్యాయం 7 అపరాప్రకృతి దేనిని సూచిస్తుంది? ఇది జడమైన పంచభూతాలను, ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని సూచిస్తోంది. జీవాత్మకు పరమాత్మకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఉపాధులు వేరైనా రెండింట్లో ఉన్న చైతన్యం ఒక్కటే. శరీరం, మనస్సు వేరైనా పరాప్రకృతి ఒక్కటే. మాయ అంటే ఏమిటి? అపరాప్రకృతిలోని 3 గుణాల కలయికే మాయ. మాయను ఎలా దాటవచ్చు? భగవంతుని శరణు వేడడం ద్వారా మాయను దాటవచ్చు. భగవంతుని ఆశ్రయించే 4 రకాల భక్తులు ఎవరు? ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. భగవంతునికి అత్యంత ప్రియమైన భక్తుడు ఎవరు? భగవంతునికి తనకు భేదం లేదని గ్రహించిన జ్ఞాని అత్యంత ప్రియమైన భక్తుడు భగవంతునికి. నిష్కామ భక్తి వల్ల కలిగే అంతిమ ప్రయోజనం ఏమిటి? దీనివల్ల చిత్తశుద్ధి కలిగి మోక్షానికి దారితీసే ఆత్మజ్ఞానం లభిస్తుంది. కృష్ణావతారం ద్వారా భగవంతుడు చేసిన ప్రధాన కార్యం ఏమిటి? భగవద్గీత ద్వారా అంతరించిపోతున్న వైదిక ధర్మాన్ని, జ్ఞానాన్ని తిరిగి బోధించడం. సంసారం ఎలా ఏర్పడుతుంది? పరాప్రకృతి గురించి తెలుసుకోకుండా అపరాప్రకృతితో మమేకం చెందడం వల్ల సంసారం ఏర్పడుతుంది.